Samuel David Ministries presents The Father's Touch. నేను మీ పానీయమును మీ ఆహారం నేను ఆశీర్వదించేదను, మీ మధ్య నుంచి రోగం నేను తీసివేదును, ఎందుకంటే నేనే యెహోవా రాఫా అన్నాడు ఆయన. ఒక పాపిని ఎట్లా శిక్షిస్తాడో అంత భయంకరంగా కరుణ లేకుండా కటాక్షం లేకుండా ఆయన శిలువలో యేసుని శిక్షించాడు. సమస్తమైన ఆధిపత్యం అధికారము పేరు పొందిన ప్రతి నామం ప్రభుత్వం కంటే ఎంతో హెచ్చుగా ఆయన మనలను లేపి క్రీస్తుతో పాటు కూర్చుంటబెట్టబడి ఉన్నాడు. We are right now seated. So let's turn to Psalms 18, కీర్తన 18వ కీర్తన. I am talking about provoking the compassion of God. దేవుని యొక్క కనికరము మనం ఎట్లా మన లైఫ్లో దాన్ని యాక్టివేట్ చేయగలం, or how do you provoke that? So I'm talking about that. So let's read from verse 1. చదవమ్మా మొదటి వచనం నుంచి. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించున్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. ఒక నిమిషం. See the response of David. దావీదు ఎట్లాగా తన లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్కి రెస్పాండ్ అవుతున్నాడు. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. How do you respond when things were not fair in your life? ఆమేన్. ఎట్లా మనం రెస్పాండ్ అవుతాం? సో దావీదుకి చాలా చాలా భయంకరమైన పరిస్థితులు దావీదు మాట్లాడుతున్నాడు. హీ ఈస్ సేయింగ్ దిస్. లెట్స్ రీడ్ వర్స్ 3, 3వ వచనం చదవమ్మా. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఊరులు నన్ను ఆవరింపగను. హల్లెలూయా. చూడండి, ఇంత భయంకరమైన పరిస్థితిలో ఏమంటున్నాడంటే యెహోవా నా బలము అంటున్నాడు. ఆమేన్. ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. చదవమ్మా. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించును, నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు చొచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, we are never supposed to panic when we go through some tough situations. మన లైఫ్లో కొన్ని కష్టమైన పరిస్థితులు గుండా వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా మనం ప్యానిక్ అవ్వకూడదు. యూ షుడ్ నెవర్ ఎవర్ ప్యానిక్. ఆమేన్. దావీదు దేవునికి పెట్టినన్ని మాటలు ఎవరు పెట్టలా. నోబడీ కాల్డ్ గాడ్ లైక్ దాట్. నా కోట, నా బండ, నా రక్షణ శృంగము, మై స్ట్రాంగ్ హోల్డ్, మై టవర్. అసలు ఏంటి ఆ పేర్లు? అసలు nobody talked that way. Nobody ever called God that way. చూడండి, వాట్స్ మోర్ ఇంపార్టెంట్ మన లైఫ్లో ఏంటి అంటే ఇంటిమెసీ విత్ గాడ్. ఎక్కడి నుంచి అయినా దేవునితో కనెక్ట్ అవ్వగలిగే ఆ సన్నిహితమైన సహవాసం మనం కలిగి ఉండాలి. ఆమేన్. ఎనీ టైమ్, ఎనీవేర్ we must be able to connect with God. Amen. సో దావీదు అంటున్నాడు, నేను మొరపెట్టగా ఆయన చెవులో చొచ్చుకుందంట మొర. చూడండి అంటే హౌ కాన్ఫిడెంట్ హీ ఈజ్. ఆమేన్. చూడండి, అదే నేను దాని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాను. హౌ అవర్ మొర విల్ గో. ఎంత స్పీడ్లో వెళ్తే ఆయన చెవులోకి వెళ్తుంది. Did you imagine that? Let me take you to Daniel chapter 9, 9వ అధ్యాయం. Let's turn to Daniel chapter 9 and let's read verse 20. 20వ వచనం చదవమ్మా.
నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయొచ్చు, పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచునుంటిని. నేను ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచునుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలును ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసేట్లా, నేను దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చితిని. నీవు బహుప్రియుడువు గనుక నీవు విజ్ఞాపనము చేయని ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలని ఆజ్ఞ బయలుదేరును. ఆరంభించినప్పుడు just think this. At the beginning of your supplication, the command was issued as I have come to tell you. 23 వచనమా చదివింది? ఓకే, మళ్ళీ చదవమ్మా. నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయని ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని. అంటే విజ్ఞాపన ఎంత స్పీడ్లో వెళ్ళి ఉంటుంది దేవుని దగ్గరికి? It should have, it must have traveled more than the speed of light. Amen. వెలుగు కంటే చాలా స్పీడ్గా వెళ్ళిపోయి ఉంటుంది విజ్ఞాపన. And the speed of light is 3 × 10⁶ kilometers per hour. అవునా? అంటే యాక్చువల్గా లైట్ ఎంత స్పీడ్ వెళ్తుంది అంటే 7 times faster than the rotation of the earth. అంటే మన ప్రార్థన ఒకసారి ప్రార్థన చేస్తే 7 సార్లు ప్రపంచాన్ని చుట్టే అంత స్పీడ్లో దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇవ్వగలడు. You didn't understand what I'm talking. Anywhere you can pray, ఎక్కడున్నా సరే మనం ప్రార్థన చేసి we can release we can allow God to release His power. ఆయన శక్తిని విడుదల చేసేలాగా మనం చేయొచ్చు. అసలు ఆలోచన చేస్తున్నాను, ప్రార్థన చేయటం మొదలుపెట్టిన ఎట్ ద బిగినింగ్ అన్నమాట. just underline that word, at the beginning of your supplication. అంటే ఇట్లా నోరు తెరిచి మొదలు పెట్టంగానే, అంటే ఒకసారి ఆలోచన చేయండి, నథింగ్ క్యాన్ స్టాప్ అవర్ కమ్యూనికేషన్ విత్ గాడ్. హల్లెలూయా. ఏది కూడా దేవునితో మన కమ్యూనికేషన్ని ఆపలేదు. I am talking about provoking the compassion of God. అసలు మోషే చాలా అద్భుతంగా అంటాడు. బిఫోర్ we read about Moses, let's continue reading Psalms 18. కీర్తన 18 కీర్తన చదువమ్మా. అప్పుడు భూమి కంపించి అదరెను, పర్వతముల పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించెను, ఆయన నాసికా రంధ్రముల నుండి. ఒక్క నిమిషం. అప్పుడు అన్నమాట అందరు చదివారా? ఎప్పుడు చెప్పాలి? దాని ముందు వచ్చిన మళ్ళీ చదవమ్మా. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, నా దేవునికి ప్రార్థన చేసితిని. ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రార్థన ఆయన అంగీకరించి, నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల చొచ్చెను. అప్పుడు భూమి కంపించి అదిరెను. హల్లెలూయా, హల్లెలూయా. You can pray some earth shaking prayers. Amen. మనం కొన్ని ఎర్త్క్వేక్ వచ్చే ప్రేయర్స్ మనం చేయొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వినంగానే అప్పుడు భూమి కంపించెను, ఆ తర్వాత పర్వతముల పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసికా రంధ్రముల నుండి పొగ పుట్టెను, ఆయన నోట నుండి అగ్ని వచ్చి. So this is all description. ఒకసారి ఆలోచించండి, అప్పుడు the moment we pray. And now let me show you some verses. Deuteronomy chapter 4, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. Let's read from, let me tell you, verse 5 నుంచి చదువుతాం. 5వ వచనం నుంచి చదవమ్మా.
నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబోవు దేశమున మీరు ఆచరించవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను. వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము. దేవుని యొక్క కట్టడలు or the commandments or the word of God is the wisdom of God before the heathen. అన్యుల ఎదుట ఇది జ్ఞానము. ఆమేన్, హల్లెలూయా. చాలామంది అనుకుంటారు దేవుని యొక్క వాక్యం చదివితే టైం వేస్ట్ అని. బట్ ఇఫ్ యూ వాంట్ టు గ్రో ఇన్ విజ్డమ్ యూ హ్యావ్ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆమేన్. ఏమని రాసిందంటే ఆయన వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగులు, అది తెలివి లేని వారికి తెలివి పుట్టించడు. ద వర్డ్ ఆఫ్ గాడ్. చూడండి, ఇన్వెన్షన్స్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆల్ దోస్ ఇన్వెన్షన్స్ కేమ్ ఫ్రమ్ ద పీపుల్ హూ మెడిటేట్ గాడ్స్ వర్డ్. అసలు మేజర్ ఇన్వెన్షన్స్ అక్కడి నుంచి డెవలప్ చేసి ఎవరైనా చేయొచ్చు. బట్ ద రియల్ అసలు ఇప్పుడు రియల్ అంటే స్టార్టింగ్ ఇన్వెన్షన్స్ ఎవరు చేశారు? ద పీపుల్ హూ మెడిటేట్ గాడ్స్ వర్డ్. దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసేవాళ్ళు. ఆమె ఎందుకని? బికాస్ దేవుని యొక్క వాక్యం ధ్యానం చేయటం వల్ల వాళ్ళ మనసులు వికసించినాయి. ఆమె హల్లెలూయా. నేను అందుకని చెప్తాను, పీపుల్ హూ ఆర్ స్టడీయింగ్ రైటింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, మీరు చదివేటప్పుడు ముందు అట్లీస్ట్ ఒక ½ an hour టేక్ సమ్ స్క్రిప్చర్స్ దట్ ప్రామిస్ యూ విజ్డమ్. దేవుని యొక్క జ్ఞానమును వాగ్దానం చేసిన కొన్ని వాగ్దానాలు తీసుకొని వాటిని మెడిటేట్ చేసి దెన్ యూ స్టార్ట్ స్టడీయింగ్ యువర్ సబ్జెక్ట్స్. ఫిజిక్స్ అవ్వచ్చు, మ్యాథమెటిక్స్ అవ్వచ్చు, or సివిల్ సర్వీసెస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సిఏ అవ్వచ్చు. You're expecting God to operate your mind. Amen. Hallelujah. చదువమ్మా, read it. వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకం. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞానం వీక్షణలు గల జనమని చెప్పుకొందురు. ఎలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా నున్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. వావ్, హల్లెలూయా. నేను ఇంగ్లీష్ లో చదువుతాను. మై ట్రాన్స్లేషన్ సేస్ లైక్ దిస్. ఫర్ వాట్ గ్రేట్ నేషన్ ఇస్ దేర్ that has a God so near to it as it is the Lord our God whenever we call on him. అసలు ఏ జనాంగానికి ఈ దేవుడు ఉన్నాడు అని అంటున్నాడు. వాట్ గ్రేట్ నేషన్ హ్యాస్ దిస్ గాడ్, హ్యాస్ ఎ గాడ్ సో నియర్ టు ఇట్. ఏ దేశానికి దేవుడు అంత సమీపంగా ఉన్నాడు? వాళ్ళు మొరపెట్టినప్పుడల్లా చూడండి, మై బైబిల్ సేస్ నియర్ టు ఇట్ యాజ్ ఈస్ ద లార్డ్ అవర్ గాడ్ వెనెవర్ వి కాల్ ఆన్ హిమ్. వెనెవర్ అంట, వెనెవర్ మొరపెట్టినప్పుడల్లా ఆయన సమీపంగా ఉండే దేవుడు ఏ జనాంగానికి ఉన్నాడు అని అంటున్నాడు మోషే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే యు సీ అవర్ ప్రేయర్స్ హ్యావ్ యాక్సెస్ ఇంటు ద థ్రోన్ ఆఫ్ గాడ్ వితౌట్ నో హిండ్రెన్స్. మన ప్రార్థనలు దేవుని యొక్క సింహాసనం దగ్గరికి ఏ అంతరాయం లేకుండా చేరిపోతాయి. హల్లెలూయా. సో మనం ప్రార్థన చేసినప్పుడు ఏమైందంటే వి ప్రొవోక్ ద కంపాషన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆ కంపాషన్ని మనం మన లైఫ్ మీద ప్రొవోక్ చేసిన వాళ్ళం అవుతాం. ఆమేన్. సో దిస్ ఇస్ డేవిడ్ టాకింగ్, దేవునితో దట్ కాన్ఫిడెంట్ ప్రేయర్. కెన్ వీ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్? అంటే నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, వై ఐ హ్యావ్ టు టెల్ దిస్ క్యాలిక్యులేషన్. లైట్ కంటే ఎందుకు స్పీడ్ వెళ్తుంది, ఆర్ 7 times ఫాస్టర్ ఎందుకు ట్రావెల్ చేస్తుంది లైట్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మన దగ్గరికి ఎంత స్పీడ్గా ఉపద్రవం వచ్చినా మన ప్రార్థన కంటే స్పీడ్గా రాలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన దగ్గరికి వచ్చే అంత స్పీడ్గా, దేవుడు సమాధానం ఇచ్చే అంత చాలాసార్లు టైం లేదు ప్రభు, టైం. అందుకనే అన్నాడు సమయోచితమైన సహాయం కొరకు కృపాసనం దగ్గరికి ధైర్యముగా రండి అన్నాడు ఆయన. You see, nothing can come faster than an answer from God. And nothing goes faster than our prayer to God.
దేవునికి చేసే మన ప్రార్థన కంటే ఫాస్ట్గా ఏది వెళ్ళలేదు. ఆమేన్. మన విశ్వాసం, ఈవెన్ అవర్ ఫెయిత్ డిక్లరేషన్, మనం విశ్వసించి మాట్లాడిన ఆ మాట కంటే ఫాస్ట్గా ఏ స్పోర్ట్స్ క్యాన్ కూడా వెళ్ళలేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ సి, ఈ నాలెడ్జ్, ఈ రెవల్యూషన్ ఏం చేయాలంటే ఇట్ మస్ట్ మేక్ అస్ ప్రేయర్ ఫెనటిక్స్. ప్రార్థన తీవ్రవాదుల్ని చేయాలి మనం. ఆమేన్. హల్లెలూయా. You must become addicted to prayer. The compassion. Now, let's turn to Exodus chapter 32. So in 18 chadavatledu. I'm skipping that chapter and then I will talk about 4 incidences. Exodus chapter 32, 32వ అధ్యాయం. This is about the rebellion of Israel. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి బయటికి రాగానే వారు దేవుణ్ణి చాలా దుఃఖపెట్టారు. 32వ అధ్యాయం. అండ్ లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 7, 7వ వచనం చదువమ్మా. కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. ఇది నేను మార్నింగ్ చెప్తా ఉన్నా. ఇఫ్ యు అండర్స్టాండ్ దిస్, now you will understand it. చాలాసార్లు కోపం వచ్చినప్పుడు భర్త కోపం వస్తే ఏమంటాడంటే భార్యతో, ఇదిగో నీ కొడుకు చూడు ఏం చేశాడంటే, అంటే ఆయన కొడుకు కాదా. జనరల్గా భార్య కోపం వచ్చింది అనుకోండి, ఇదిగో నీ కూతురు చూడు ఏం చేసింది అంటారు. అట్లాగా మోషేతో అంటున్నాడు, నువ్వు రప్పించిన నీ ప్రజలు చూడు అంటున్నాడు. ఎవరు రప్పించారు? మోషే రప్పించాడా, ఆయన రప్పించాడా? మోషేకి ఏమన్నా బలం ఉందా అంతమంది 6 లక్షల మందిని తీసుకురావటానికి? పోనీ అదేమన్నా కిడ్నాప్ చేయటానికి అదేమన్నా చిన్న నేషన్? 6 lakh people, 6 లక్షల మంది నడిచేవాళ్ళు. అండ్ ఉమెన్ ఆర్ నాట్ కౌంటెడ్. యు నో ద రీజన్ వై ఉమెన్ ఆర్ బ్యూటిఫుల్. సో స్త్రీలను కౌంట్ చేయదు వాక్యం, దే ఆర్ ప్రెషస్. అండ్ దెన్ 20 years బిలో వాళ్ళని కౌంట్ చేయరు. సో ఎంతమంది పిల్లలు ఉండొచ్చు? కనీసం 6 డజన్ మినిమం. అవునా? సో ఒక్కొక్కరికి ఒక ఇస్రాయేల్ సైన్యం, వాళ్ళకి మళ్ళీ పెట్లో, అండ్ దెన్ డక్స్, అండ్ దెన్ యానిమల్స్. యూ జస్ట్ సీ ద కంపెనీ. దాదాపు మేబీ సుమారు ఒక 50 లక్షల మందిని మోషే ఒకటి తీసుకురాగలడా? దేవుని యొక్క మహా శక్తి అక్కడ కనపరచడం వలన ఫరో యొక్క గర్వం అణిచి దేవుడు తీసుకొని వచ్చాడు. సో వీళ్ళు ఆయనకు అవిధేయకరమైన పని చేస్తే దేవుడు అన్నాడు, ఇదిగో నువ్వు రప్పించిన నీ ప్రజలు. యు సీ దట్ కైండ్ ఆఫ్ టోన్. త్వరగా వాళ్ళు నా మార్గం నుంచి తొలగిపోయారు. సంథింగ్ లేదు. చదువు. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలి నర్పించి. దూడ ఎందుకు చేసుకున్నారు? బికాజ్ ఐగుప్తులు అందరు దూడనే ఒకవేళ ఆరాధన చేసేవాళ్ళేమో. వీ డోంట్ నో. ఈజ్ ద ఇమేజ్ దట్ యు సీ ఈజ్ ద ఇమేజ్ యు వర్షిప్. లేకపోతే వీళ్ళకి ఎక్కడి నుంచి తెలిసే దూడ? మన వాళ్ళు జనరల్గా దేవుడు లేనట్టు ఎవరన్నా సీరియస్గా దేరైనా చూస్తున్నాడు అనుకోండి, అక్కడే కూర్చొని నెక్స్ట్ ఇంకోటి వస్తాడు, ఎందుకు ఇతను సీరియస్గా చూస్తున్నాడని దండం పెట్టుకుంటాడు. నెక్స్ట్ ఇంకోటి వస్తాడు, నెక్స్ట్ ఇంకోటి వస్తాడు, అట్లాగా అందరూ వస్తారు. దట్స్ హౌ ఇట్ హ్యాపెన్స్. సో ఇస్రాయేలీలు కూడా ఒకవేళ ఐగుప్తులో దే మైట్ బి సీయింగ్ దోస్ పీపుల్ వర్షిప్పింగ్ ద క్యాఫ్. సో దాన్ని చేసేసారు. చదువమ్మా. ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నేను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొని రా. నేను అరే ఇశ్రాయేలు చెప్తున్నారు, ఐగుప్తు నుంచి రప్పించిన దేవుడు ఇదే అంట. దూడ.
చదవమ్మా. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనంగా చేసేదనని మోషేతో చెప్పగా, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనంగా చేసేదనని, నేను ఫ్రై చేసేస్తా, నేను కాల్చివేసి గొప్ప జనాంగంగా చేసేదనని చెప్పగా, మోషే తన దేవుడని యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన బ్రతిమాలుకొని ఐ యామ్ టాకింగ్ అబౌట్ ప్రొవోకింగ్ ద కంపాషన్ ఆఫ్ గాడ్. బ్రతిమాలుకొని యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా, ఆయన కొండలలో వారిని చంపునట్లు, భూమి మీద నుండి వారిని నశింపచేయనట్లును, కీడు కొరకే వారిని తీసుకుని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను? నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గూర్చి సంతాపపడము. Turn from your anger and change your mind about doing harm to your people. సంతాపపడమంటే ఏడు ప్రభువా, నువ్వు ఏడు. చూడండి ఎట్లా ఆ కీడు చేస్తానందుకు నువ్వు సంతాపపడు ప్రభువా. I mean, what guts that this man had? నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనాంగంగా చేస్తానంటే మోషే అంటున్నాడు, లార్డ్ ఐ మీన్ ఫర్గెట్ అబౌట్, దాని గురించే మాట్లాడలేదు అసలు మోషే. ఏమన్నాడంటే, ప్రభు అబ్రహాం ఇస్సాకు యాకోబులతో చేసిన నిబంధన ఒకసారి జ్ఞాపకం చేసుకో, నీవు కోపాగ్ని మాని సంతాపపడు ప్రభు, యు క్రై. ఈ మాట అన్నందుకు అంటే ఏమంటాడు చూడండి, 13వ వచనం అయిపోయింది కదా అమ్మా. నీ సేవకులైన అబ్రహామును ఇస్సాకును ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకొనుము, నీ వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునికి ఇచ్చేదననియు వారు నిరంతరము దానికి హక్కుదారుల అగుదరనియు వారితో నీ తోడని ప్రమాణం చేసావు తండ్రి. See, only the promise, దేవుని యొక్క వాగ్దానం చేత మాత్రమే మనం దేవునితో నెగోషియేషన్స్ చేయగలం. యూ కెనాట్ బ్రింగ్ యువర్ ఓన్ థింగ్స్ బిఫోర్ గాడ్ అండ్ ప్రే. మన సొంత ఇవి తీసుకొని వచ్చి ప్రార్థన చేయటానికి లేదు. మీరు కోర్ట్, ఐ థింక్ జనరల్ ఇఫ్ యూ నో లిటిల్ బిట్, నాకు అంత తెలియదు లా, నేను ఇప్పుడు చదువుదాం అనుకుంటున్నా. అక్కడ పిటిషనర్ దగ్గర ప్రేయర్ అని రాసి ఉంటుంది అనుకుంటా, పిటిషన్ ఆర్ ప్రేయర్ అని. సార్ అవునా అండి, ప్రేయర్ అని రాసి ఉంటుంది. కోర్ట్ జడ్జికి అడ్రస్ చేసి మీరు రాసేటప్పుడు ప్రేయర్ అని రాసి ఉంటుంది. అంటే ఆ జడ్జికి మనం పెట్టే పెటిషన్ అంటే ప్రేయర్ అని అర్థం. పెటిషన్ బదులు ప్రేయర్ అని కూడా రాసి ఉంటుంది, ప్రేయర్ అని రాసి ఉంటుంది. ఎవరికి ప్రేయర్? జడ్జికి ప్రేయర్ అని చెప్పి ఆ సబ్జెక్ట్ చెప్తారు అక్కడ. సో ఆ ప్రేయర్, ఆ కోర్ట్, ఆ జడ్జ్ దాన్ని పరిశీలన చేసి వాదనలు అయిన తర్వాత హీ గివ్స్ ద జడ్జిమెంట్. చాలాసార్లు మనం ప్రేయర్ చేయటానికి ఇప్పుడు కోర్టు లాయర్, మన తరపున వాదించే లాయర్ దేన్ని బట్టి వాదిస్తాడు? ప్రేయర్కి లాలో సపోర్ట్ చేసే క్లాస్ ఏమేమి ఉన్నాయో పలానా ఆర్టికల్ ఇట్లా చెప్తుంది. సో ఈ ప్రేయర్కి అంటే ఈ వాదన లేక ఈ అర్జీ, ఈ ప్లీకి ఈ ఆర్టికల్ సపోర్ట్ చేస్తుందని చెప్పి వాదించాలి. సో ఆ వాదనకు సరి అయినదైతే అక్కడున్న జడ్జ్ దాన్ని పరిశీలించి ఆయన తీర్పు తీరుస్తాడు. మనకు తెలియకుండా మనం ప్రేయర్ చేసేస్తాం, నీకు సుత్తయ్యా. ఎన్నో ఆర్టికల్ చెప్తుంది అది? చెప్పండి, టెల్ మీ విచ్ ఆర్టికల్ ఈజ్ టెల్లింగ్ దాట్. సో మన ప్రేయర్ అంటే ఏం చేయాలి? యూ మస్ట్ గెట్ సమ్ ఆర్టికల్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆమేన్, హల్లెలూయా. మోషే కూడా ఆర్టికల్ తీసుకెళ్ళాడు. అబ్రహాం ఇస్సాకు యాకోబులతో పలానా ఆర్టికల్ ప్రకారం నిరంతరము ఇస్తానని నీ తోడని ప్రమాణం చేసి ఒకసారి చూసుకో తండ్రి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ దెన్ ఏమైంది? తర్వాత వచనం 14వ వచనం. సో ద లార్డ్ చేంజ్డ్ హిస్ మైండ్. చదవమ్మా. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. అరే నేను అలా చెప్పే కదా, నేను ఎట్లా చేసేయాలి దీన్ని అని చెప్పి ఆయన ఏడ్చాడు. సంతాపపడెను అంటే ఐ మీన్ మేబీ మోషే మాట్లాడుతున్న మాటలకి ఏడిపించేసాడు మోషే దేవుడిని. సంతాపపడి ఏమంటున్నాడు?
సంతాపపడెను. మోషే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకొని సంతాపపడెను వదిలేసింది. ఇంగ్లీష్ బైబిల్లో చేంజ్డ్ హిస్ మైండ్ అన్న మాట రాస్తుంది. హల్లెలూయా. And God, see, your prayers may cause God to change his mind. Hallelujah. Provoking the compassion of God. Hallelujah. చేయాలనుకున్న కీడును మార్చేసాడు. Now ఇప్పుడు ఏమన్నాడు దేవుడు మోషేతో? నేను మీతో రానన్నాడు. అవునా కదా? Yeah, let's read 33వ అధ్యాయం. Now chapter 33 and let's read from verse 1. మొదటి వచనం నుంచి చదవమ్మా. మరి యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తు దేశము నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోను ఇస్సాకుతోను యాకోబుతోను. సో ఫస్ట్ నాశనం చేసేస్తున్నాడు కదా, వీళ్ళు తగలబెట్టేస్తున్నాడు. సో మోషే ప్రార్థన చేయటం వలన ఇప్పుడు తగలబెట్టట్లా, ఆయన మార్చుకున్నాడు. హీ చేంజ్ హిస్ మైండ్. హీ సెడ్ ఓకే, ఐ డోంట్ డూ దట్. సో ఇప్పుడు 33వ అధ్యాయం చదవమ్మా. ప్రమాణము చేసి నీ సంతానమునకును దీన్ని ఇచ్చేదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచిపోండి. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిచీయులను, హివ్వీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టెదను. మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను. చూడండి, మీరు ముందుగా వెళ్ళి అన్నాడు. యు గో బిఫోర్. ఐ విల్ గో బిఫోర్. వాట్ డిడ్ హి సే? The compassion of God, provoking the compassion of God. మనమైతే థ్యాంక్ యూ లార్డ్, దేవా నీవు ముందుగా వెళ్ళి, దేవా ముందుగా ఏం ముందు వెళ్ళలేదు. యూ గాట్ అండర్స్టాండ్ సమ్ థింగ్స్. ఆమేన్. వెంటనే మోషే ఏమంటున్నాడు చూడండి, చదవమ్మా 3వ వచనం కూడా. రైట్. మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను. నేను రాను మీతో రాను. ఐ డోంట్ కమ్ విత్ యూ. ఎందుకంటే గబుక్కున మీరు ఏదంటే నాకు కోపం వచ్చేస్తుంది, నేను నాశనం చేసేస్తాను. నేను ఐ డోంట్ కమ్ విత్ యూ. కానీ నేనేం చేస్తాను, మీకు ముందు వెళ్తా. అసలు నాశనం చేస్తానన్న వాళ్ళని నాశనం చేయలేదు. దట్స్ ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ కంపాషన్. అది ఫస్ట్ లెవెల్, మొదటి అంతస్తు కనికరము. 2వ అంతస్తు కనికరం ఏంటి అంటే, నేను నా దూతను పంపిస్తాను మీకంటే ముందు. సో మీ శత్రువులందరినీ నేను వెళ్ళగొడతాను. దట్స్ ద సెకండ్ లెవెల్ ఆఫ్ కంపాషన్. Now you see the third level of compassion. Now verse 12, 12వ వచనం చదవమ్మా. మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపేదవో అది నాకు తెలుపలేదు. అరే, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, తోడుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావే, కానీ నాతో ఎవరిని పంపేదవో అది నాకు తెలుపలేదు. మోషే అంత తెలివైనోడు ఇంకొకడు లేడు. See, who is తెలివైనోడు అంటే ప్రార్థన చేయటం వచ్చినోడు తెలివైనోడు. ఆమేన్. అసలు దేవుడు ఏమన్నాడు 33వ అధ్యాయం మొదటి వచనంలో? మోషే నువ్వు లేచి ఐగుప్తు దేశమును తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోను ఇస్సాకుతోను యాకోబుతోను ప్రమాణం చేసి నీ సంతానమునకు దీని ఇచ్చేదనని పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచిపోండి. మీరు లేచిపోండి, మీరు లేచి వెళ్ళిపోండి అన్నాడు లేదా? అని ఏమన్నాడు? అక్కడే చెప్పాడు కదా, నా దూతని నీకు ముందుగా దూతను పంపి వాళ్ళందరినీ వెళ్ళగొడతాను అన్నాడు. యు అండర్స్టాండ్ దిస్? చూడు, ఐమ్ జస్ట్ టీచింగ్ ఇట్. ఐ వాంట్ యు టు అండర్స్టాండ్. ఓకే. సో ఇప్పుడు 33వ అధ్యాయం 12వ వచనం వచ్చేసరికి మోషే అంటున్నాడు, దేవా అసలు నువ్వు నాతో ఎవరిని పంపిస్తావు చెప్పలే. అంటే మోషే ఏమన్నాడు, సరే వాళ్ళ మీద అంటే నీకు కోపం అనుకో, నా మీద నీకు లేదుగా. యూ డోంట్ హ్యావ్ యాంగర్ ఆన్ మీ. సో నాతో ఎవరిని పంపిస్తావు చెప్పు నువ్వు అని అంటున్నాడు. కొంతమంది అంటారు ఆ పెళ్ళికి సర్లే వాళ్ళ మొహం చూసి కాదు పెళ్ళి, నా మొహం చూసిరా పెళ్ళికి. కొంతమంది ఉంటారు బంధువులు పెళ్ళి జరిగినా నేను రాను, నాకు కనీసం నా కార్డు కూడా ఇవ్వలేదండి, ఫోన్ చెప్పలేదు. ఇచ్చారు కదా కార్డు, ఇచ్చారు, ఎవరి చేత పంపించారు, ఇచ్చారు, సరే నా మొహం చూసిరా. సో కొంతమంది అంటారు సరే వస్తే కానీ ఫోటో దిగమని మాత్రం అడగద్దు. Did you get to come across people like that? వీళ్ళు కూడా కావాలని వాళ్ళ మొహాన్ని పడేసా కార్డు. గ్రేటా వాళ్ళలో కూడా మళ్ళీ బ్రతికే ఈ కొంచెం జీవితానికి అరే ఎన్ని గొడవలు పెట్టుకుంటారో చెప్పలేము. సో దేవుడితో కూడా మోషే ఎట్లా మాట్లాడుతున్నాడంటే, దేవా సరే నీకు వాళ్ళ మీద కోపం కరెక్టే, వాళ్ళని తగలబెడతా అన్నావు కరెక్టే, అసలు నాతో ఏమన్నా పంపిస్తావు? వాట్ అబౌట్ మీ? చదువమ్మా. నీవు నేను నీ పేరును పట్టి నిన్ను ఎరిగి ఉన్నానని నేను తెలుసు అన్నావుగా, నా మీద లవ్ ఉందన్నావుగా, అంటే అదే నీ కటాక్షము నా మీద కలిగినదని చెప్పితి కదా. మరి ఎన్ని చెప్పావు కదా, మరి వీళ్ళిద్దరు ఎప్పుడు మాట్లాడుకున్నారు? దట్స్ కమ్యూనియన్ విత్ గాడ్.
ఆమేన్, హల్లెలూయా. చూసారా, అంత కోపంగా ఉన్న దేవునితో మోషే అసలు ఎట్లాగా ఆయనలో ఉన్న ఆ దీర్ఘ శాంతము, ఆ మంచితనమును ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాడు ఒకసారి ఆలోచించండి. దిస్ ఇస్ నాట్ ఫన్నీ థింగ్. నేను చెప్తున్నాను, మీ లైఫ్లో ఎంత భయంకరంగా మీ పరిస్థితులు ఉన్నా సరే, మేబీ అది మీ అవిధేయత అవ్వచ్చు, కొన్నిసార్లు సాతాను చేసిన దాని వల్ల అవ్వచ్చు, కొన్నిసార్లు వేరే వాళ్ళు చేసిన దాని వల్ల అవ్వచ్చు. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఎట్ ఎనీ గివెన్ టైమ్ యూ కెన్ ప్రొవోక్ ద కంపాషన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని యొక్క ఆ కంపాషన్ని మన లైఫ్లో మనం దాన్ని ప్రొవోక్ చేయొచ్చు. ఆమేన్. చదువమ్మా, కీప్ రీడింగ్. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నేను తెలుసుకొందును. చిత్తగించుము. ఈ జనము నీ ప్రజలే కదా అనెను. ఈ జనము నీ ప్రజలే కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జనము నీ ప్రజలే కదా అనెను. అందుకైన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అన్నాడు. అసలు చూడండి, అసలు ముందు రానన్నాడు, మీతో రాను నేను, మీకంటే ముందు ఈ ప్రజలకు ముందు ఆ దూతను పంపిస్తా అన్నాడు. సరే, అది అయిపోయింది. సో మోషే అక్కడితో ఆగట్లేదు. See, never ever stop at drops of mercy. Ask God for showers of mercy. హల్లెలూయా. మీ లైఫ్లో చిన్న చిన్న బ్రేక్ త్రూస్ దగ్గర ఆగొద్దు, చిన్న చిన్న ఆన్సర్స్ దగ్గర ఆగొద్దు, చిన్న చిన్న దేవుని యొక్క సమాధానాల దగ్గర ఆగొద్దు. ఆస్క్ గాడ్ హౌ మచ్ గాడ్ క్యాన్ డూ. వెళ్ళిపోవచ్చు. అసలు మోషే వాళ్ళు నాశనం చేయగానే థ్యాంక్ యూ లార్డ్, నువ్వు నాశనం చేయనన్నావుగా, చాలయ్యా. బట్ మోసెస్ డిడ్ నాట్ స్టాప్ దేర్. నా దూతను నీకు పంపిస్తాను అన్నాడు. మోషే అక్కడ ఆగిపోలేదు. నేను నీతో కూడా వస్తాననే దాకా తెచ్చాడు దేవుడిని. దిస్ ఇస్ ద థర్డ్ డిగ్రీ ఆఫ్ కంపాషన్. 3వ అంతస్తు దేవుని యొక్క కనికరము. ఆమేన్. మే వి బి టాట్ ద ఆర్ట్ ఆఫ్ ప్రేయర్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదువమ్మా తర్వాత. నేను నీకు విశ్రాంతి కలుగ చేస్తున్నానగా మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుము. అసలు నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పో. నన్ను కాదు, మమ్మును కలిపేసాడు. వీళ్ళని ఎవరితో వస్తుంది అన్నాడు ఆయన? నీతో. మోషే ఏమంటున్నాడు? నీ సన్నిధి రాని ఎడల మమ్మును. అసలు దేవుడు ముందే చెప్పాడు కదా, నేను మీతో వస్తే చంపేస్తా, కాబట్టి నా దూతను పంపిస్తున్నా, నా దూత మీకంటే ముందు వెళ్తాడు. కానీ మోషే ఏం చేస్తున్నాడు? దూత సరిపోద్దు, నువ్వు రావాలంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. See, that should be the true heart of a believer. ఆమేన్, హల్లెలూయా. అసలు ఎంత అద్భుతమైన ఇది. when I read it, నాకు నిజంగా అనిపిస్తుంది, do we really pray God that much? మన జీవితంలో దేవుని యొక్క కార్యాలు చూడటానికి నిజంగా ఆ రీతిగా మనం ప్రార్థన చేస్తున్నామా లేదా? ఒక చిన్న ప్రభు ఉద్యోగం ఇచ్చాడు బ్రదర్, ఎవరు? ప్రైజ్ ది లార్డ్. ఎంత బ్రదర్ జీతం? 10,000 బ్రదర్. దానికి ప్రభు ఇచ్చాడని చెప్పుకుంటుంటే బాగుండేదేమో. కానీ ఆయన ఇచ్చుండొచ్చు. బట్ వై కాంట్ యు ఆస్క్ గాడ్ ఫర్ సంథింగ్ మోర్? ఆమేన్. నువ్వే అందరికి 10,000 చేతికి ఇచ్చే ఉద్యోగం దేవుడిని ఇవ్వమని అడగచ్చు కదా. ఐ మీన్ యు కెన్ ఆస్క్ దట్ కదా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆఫ్ కోర్స్ యు కెన్ స్టార్ట్ దట్ దేర్. ఆమేన్, హల్లెలూయా. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్, మన మైండ్ ఎక్స్పాండ్ అవ్వదా? బిర్యానీ తిని నిద్రపోయి ప్రభా నీకు సోదరు ఆయన వెళ్ళి మేము ప్రార్థన చేసి పడుకున్నాను. Can we move from that level to another degree of compassion, provoking God's compassion? Hallelujah. మీకు అర్థమవుతుందా? Why can't you ask God for a software company? Come on now. Hallelujah. ప్రభా నాకు సాఫ్ట్వేర్ కంపెనీలో నాకు మీకు మీకు విషయం చెప్పమంటారా? కెన్ ఐ టెల్ యూ వన్ థింగ్? సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టినోడు కూడా మనిషే. అంతా నా వైపు పట్ల చూడమాకండి. దట్స్ ద ట్రూత్. మీకులాగే ఉంటాడు. మీ ముక్కు ఎట్లా ఉందో అట్టే ఉంటుంది. ఆఫ్ కోర్స్ డిపెండ్స్ అపాన్. ఇన్ అదర్ వర్డ్స్, దట్ గై ఆల్సో హ్యావ్ ద సేమ్ ఫ్యాకల్టీస్. అవునా?
పైనుంచే ఊడిపడలా. ఒకవేళ దేవుని కూడా తెలుసుకోకుండా ఉండొచ్చు. See, if those people have that kind of capacity, what about you having the Spirit of the living God breathing inside you? Amen. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ మీలో ఊపిరి తీసుకుంటా ఉంటే మనం ఎట్లా ఉండాలి, మీరు ఎట్లా జీవించాలి? ఆమేన్. Ask God, sit with God and ask God, Lord, give me an idea. All you need is an idea. Amen. Hallelujah. అంటే దేవుడు ప్రతిదీ He will drive things for you. Amen. Hallelujah. ఆయన మీకు విజన్ ఇస్తాడు, ఆయన మీకు ఫెయిత్ ఇస్తాడు, ఆయన మీకు బలం ఇస్తాడు. ఆమేన్. మనీ ఈజ్ ద చీపెస్ట్ థింగ్. మనకు కావాల్సింది ఏం చెప్పమంటారా? రెవల్యూషన్, ప్రత్యక్షత. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదువుమా. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీ కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నా ఎడల, ఇప్పుడు ప్రజల ఎడల కటాక్షం ఉందని చెప్పాడు ఆయన? చెప్పలేదు. బట్ మోసెస్ ఈజ్ పుల్లింగ్ ద కంపాషన్. దేవుని యొక్క కంపాషన్ని పుల్ చేస్తా ఉన్నాడు. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలనే కదా. నీవు మాతో వచ్చుట వలనే కదా. దూతను పంపిస్తే కాదు. దూతను పంపించడమే చాలా గొప్ప సంగతి. అసలు నువ్వు మాతో వచ్చుటను బట్టియే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకింపబడదామని ఆయనతో చెప్పాను. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. అరే, రానన్న దేవుడు ఇప్పుడు వస్తానంటున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి, తగలబెడతానన్న దేవుడు తగలబెట్టలేదు, ఫస్ట్ థింగ్. రెండోదేమో దూతను పంపిస్తానన్నాడు. మూడోదేమో వాట్ డిడ్ హీ సే? సన్నిధి మోషేతో పంపిస్తానన్నాడు. ఇప్పుడు మోషే కాస్త దాన్ని ఏం చేసాడు? ప్రజలతో కూడా రావాలన్నాడు. దేవుడు అన్నాడు, ఓకే, ఐ విల్ కమ్, నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను. మోషే అడక్కోకుండా ఉండి చేసేవాడా? నో. నేను చెప్తున్నాను, అన్లెస్ యు ఆస్క్ గాడ్, గాడ్ కెనాట్ డూ ఎనీథింగ్ ఆర్ గాడ్ విల్ నాట్ డూ ఎనీథింగ్. దేవుడు ఏది కూడా మీ లైఫ్లో చేయడు. ఏ స్థాయిలో దేవుని యొక్క కటాక్షం చూడాలని ఆశిస్తున్నాం? యంగ్ మ్యాన్, కెన్ యూ ఆస్క్ గాడ్ ఫ్రమ్ దిస్ డే ఫోర్త్? హల్లెలూయా. కెన్ యూ ఆస్క్ గాడ్ సంథింగ్ ఆఫ్ హిస్ సైజ్? ఆయన స్థాయి ప్రార్థనలు మనం చేద్దామా? కెన్ వి ఆస్క్ గాడ్ సమ్ మెగా ప్రేయర్స్? ఆమేన్. హల్లెలూయా. Provoking the compassion of God. చదవమ్మా తర్వాత. నీ మీద నాకు కటాక్షము కలిగినదని నీ పేరును బట్టి నేను ఎరుగుదునని మోషేతో చెప్పగా. మోషేని చూస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు కూడా వినట్లేదు అనుకోండి. కొన్నిసార్లు ఇష్టమైన వాళ్ళు మాట్లాడితే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా మనం వినం. వాళ్ళు చెప్పేదానికి టిక్ టిక్ టిక్లు కొట్టేస్తాం. ఆమె దేవుడు మోషేనే చూస్తున్నాడు అక్కడ. మోషే మాటలు వింటున్నాడు. మళ్ళీ ఫస్ట్ నీ కటాక్షము, నా కటాక్షం నీ మీద ఉంది కనుక నీ పేరును బట్టి నేను ఎరుగుదునని మోషేతో చెప్పగా అతడు దయచేసి నీ మహిమను నాకు చూపించు. నీకు ఎంత మహిమ ఉందో, నీ దగ్గర ఎంత బలం ఉందో, నీ దగ్గర ఎంత శక్తి ఉందో, నీ దగ్గర ఎంత మంచితనం ఉందో నాకు చూపించు తండ్రి అని అడుగుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని మనకులాగా మనమైతే ప్రైజ్ ద లార్డ్. We don't have to download the compassion of God. దేవుని యొక్క కంపాషన్ని మన లైఫ్లో ఎట్లాగా డ్రా చేసుకోవాలో మనకి తెలియట్లేదు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మోషే డిడ్ నాట్ స్టాప్ దేర్. నీ ఎడల నేను కటాక్షం కలిగి ఉన్నాను, నీ పేరుని పెట్టి తెలియనంటే థ్యాంక్ యూ లార్డ్, ప్రభు వాగ్దానం చేశాడు మీద. హల్లెలూయా. ఏం చేసావు నువ్వు చెప్పిన తర్వాత? వాట్ డిడ్ యూ డూ విత్ దాట్? మోషే ఆగలేదు. మోషే అంటున్నాడు, షో మీ యువర్ గ్లోరీ దెన్. షో మీ యువర్ గ్లోరీ. అసలు నాకు అనిపిస్తుంది మోషేని అట్లా అడిగేలాగా దేవుడు చెప్తున్నాడేమో అనిపిస్తుంది నాకు. ఆమేన్. మీతో దేవుడు ఎన్నిసార్లు ఆయన వాగ్దానాలు చెప్పుంటాడు ఒకసారి ఆలోచన చేయండి. మనం అడగటం ఆపేసామేమో ఆయన చెప్తున్నప్పుడు. మేబీ వి స్టాప్
asking God to that extent. నేను డిసైడ్ అయిపోయా, లార్డ్ షో మీ యువర్ గ్లోరీ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేనేం మాట్లాడుతున్నా నాకు చాలా బాగా తెలిసే మాట్లాడుతున్నాను. మనం ఊరికి ఫస్ట్ లెవెల్ ఆఫ్ కంపాషన్ కాదు చూడటం, మనం సెకండ్ లెవెల్ ఆఫ్ కంపాషన్ కాదు చూడటం, నాట్ ఈవెన్ ద థర్డ్ లెవెల్ ఆఫ్ కంపాషన్ కాదు చూడటం. ఆయన మంచితనం ఎంత ఉందో దాని అంతా చూడాలి మనం. చూడండి, ఫస్ట్ అడిగాడు, సెకండ్ అడిగాడు, థర్డ్ దేవుడు అన్నాడు. ఇప్పుడు నేను వస్తానంటే, ఇప్పుడు మోషే ఏమంటాడంటే ద ఫైనల్ థింగ్ ఏమడిగాడు, నీ మహిమను చూపించంటే దేవుడు అన్నాడు, నా మంచితనం అంతటిని నీ ఎదుట నేను కనపరిచేదను అన్నాడు. హల్లెలూయా. మే ఈచ్ వన్ ఆఫ్ us here may see his complete goodness in our life. కొంచెం కాదు, ఇంకా దేవుడికి కాదు, ఇంకేం దాచిపెట్టుకోదలుచుకోలేదు. మోషే ఎదుట అన్నాడు, నా మంచితనం అంతటిని నీ ఎదుట, అంతటిని. Can we be a house, can we be a church in Vijayawada where we experience all the goodness of God? కొంచెం goodness కాదు, I said all the goodness of God. Hallelujah. Young man, can you be that person who experience all the goodness of God? చూడండి, మంచితనం అందరూ అనుభవిస్తున్నారు. మెర్సీ డ్రాప్స్ ఆర్ ఫాలింగ్ రౌండ్ ద సోల్, బట్ ద షవర్స్ ఐ యామ్ టాకింగ్ అబౌట్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క కరుణాజనులు అందరి మీద పడుతున్నాయి. అందరూ ఎక్కడో దగ్గర దేవుని యొక్క కార్యాలు చూస్తున్నారు, ఆయన మెర్సీ చూస్తున్నారు, ఆయన చేసే అద్భుతాలు చూస్తున్నారు. నో, బట్ క్యాన్ వి బి డ్రెంచ్డ్ విత్ ద కంపాషన్ ఆఫ్ గాడ్? ఆయన కటాక్షం చేత మనం కంప్లీట్గా తడిచిపోయి ముద్దయిపోయి అంత ఆయన యొక్క కటాక్షం మన లైఫ్లో చూద్దామా? దట్స్ ద క్వెస్ట్, దట్స్ ద పర్స్యూట్. ఆమేన్. అది మన యొక్క పర్స్యూట్, అది దాని వెనకాల మనం చేయాలి. దట్స్ ద రీజన్ ఐఎమ్ గివింగ్ కాల్. మేబీ ఇప్పుడు దాకా మీరు ఉండలేదేమో. చూడండి, అంటున్నాడంటే బయటకు వెళ్ళమంటే లైన్ ఉందంటాడు ప్రొవర్బ్స్లో. ఎందుకు బయటికి వెళ్ళంటే బయట బూచోడు ఉన్నాడు. కొంతమంది అంటే ఉద్యోగం ఎండగుంది, మధ్య తాగి జలుబు చేస్తుంది. మరి ఎండగుందన్నాక అంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తి అసలు వెళ్ళడు ఫస్ట్ ఉద్యోగం చూడటానికి. He doesn't go anywhere, he just stays there, doesn't do anything. బెడ్ మీద 7 times తిరుగుతున్నాడు అటు ఇటు. ఎక్కడంట చాలాసార్లు దేవుని బిడ్డలు కూడా ఎట్లా ఉన్నారంటే దే డోంట్ పర్సీవ్ ఆఫ్టర్ ద థింగ్స్ ఆఫ్ గాడ్, దే ఆర్ లేజీ. అందుకని నాటి సడలిన చేతులను బలపరచుడి. సడలిన చేతులు అంటే హ్యాండ్స్ దట్ వర్ లేజీ హ్యాండ్స్. దేవుణ్ణి మనం ఎన్నడూ నమ్మనట్టు నమ్ముదామా? కెన్ వి ఆస్క్ గాడ్, దేవా నీ మంచితనం అంతా నేను చూడాలని అనుకుంటున్నాను ప్రభువా. నా పితరులు చూడని మంచితనం, మా నాన్న చూడని మంచితనం, మా తల్లి చూడని మంచితనం, మా జనరేషన్స్లో చూడని మంచితనం. లార్డ్ వాట్ ఈస్ ద గుడ్నెస్? పోనీ ఒకవేళ వాళ్ళు చూసారేమో, బట్ నేను చూడని మంచితనం. హల్లెలూయా, హల్లెలూయా. కెన్ వి ఆస్క్ గాడ్, అంత చూసేసామా మనం నిజంగా దేవుని యొక్క మంచితనము? ఆర్ వాట్ మెజర్ డిడ్ వి సీ? ఏ కొలతలో చూసే? మోషేతో అంటున్నాడు, నా మంచితనం అంతటిని నీ ఎదుట కనపరుస్తాను మోషే. వాట్ ఎ బ్యూటిఫుల్ ప్రేయర్. ఇంకా అప్పుడు ఆపేశాడు మోషే. యూ మస్ట్ నో వెన్ టు సే ఆమేన్. ఇదంతా ఎన్ని రోజులు జరిగింది తెలుసా? దాదాపు 40 days థింగ్. సర్చ్ ది స్క్రిప్చర్స్ మీకు తెలుస్తుంది. ఇదంతా 40 days థింగ్. 40 రోజులు దేవుని యొక్క కంపాషన్ కోసం ఆ కొండ మీద ఇశ్రాయేల్ ప్రజల కోసం మోసెస్ వాస్ పెనిట్రేటింగ్ into the compassion of God or provoking the compassion of God. దేవుని యొక్క కనికరం దాన్ని కదిలిస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించేదను, నేను కరుణించు వారిని కరుణించేదను. అసలు అనేసాడు ఇంకా ఆయన, నేను కరుణించు వారిని కరుణించేదను, ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదను. అంటే ఏమన్నాడంటే హి ఇస్ అనౌన్సింగ్, యాక్చువల్గా మోషేతో కాదు, నేను అనుకుంటున్నాను యాక్చువల్గా. కెన్ ఐ గో లిటిల్ డీపర్? అక్కడ దేవుడు ఒక్కడే లేడు, ఏంజల్స్ కూడా ఉన్నారు. అండ్ దెన్ నౌ 34 మొదటి వచనం చదవమ్మా.
మరియు యెహోవా మోషేతో మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము, నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న వాక్యం. ఓకే, వర్స్ 4. కాబట్టి అతను మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకాడ లేచి ఆ 2 రాతి పలకలను చేత పట్టుకొని సీనాయి కొండ ఎక్కగా మేఘంలో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించాడు. అతని ఎదుట యెహోవా అతను దాటి వెలుచు యెహోవా కనికరము. ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్ ప్రొవోక్స్ ద కంపాషన్ ఆఫ్ గాడ్. చూడండి, అప్పుడేమో కోపంగా ఉన్న దేవుడు ఏమన్నాడంటే, మోషే చూసి ఏమన్నాడంటే, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను. ఇంకా ఫుల్ పిక్చర్ చెప్పేశాడు. ఆయన మంచితనం అంతా చూపించేశాడు. మీకు నిజంగా ఆ వచనం నేను చాలాసార్లు చెప్పుకుంటాను, బట్ ఐ లెట్ మీ టెల్ యూ అగైన్. మీకు నిజంగా వచనం అర్థమైతే మనోళ్ళు ఫస్ట్ వదిలిపెట్టి ఆయన 4 తరాల దాకా దోషం పంపిస్తానన్నాడండి అంటారు. నిజంగా అర్థమైందా? ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు, అవునా? కానీ దోషులను ముందు వచ్చిన ఏంటి? దోషమును అపరాధమును పాపమును క్షమిస్తే ఇక దోషం ఎక్కడ ఉంటుంది? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమైందా? అంటే ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళని క్షమిస్తాడు. ఆయన రాలేదనుకోండి 4 తరాలు అనుభవిస్తాడు. 1000 కృప చూపువాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు చూడండి, వి అండర్స్టాండ్ రాంగ్ పిక్చర్ అబౌట్ గాడ్. 4 తరాల దాకా ఉంటుందండి. 4 తరాల దాకా ఎవరికి? దోషపు పరిహారము పొందిన వాళ్ళకి. కానీ దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక. హల్లెలూయా. మీకు అర్థమైందా? అంటే ఎంత కంపాషనేట్ గాడ్ ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఇంకా మోషే ఇంకా దినిన తర్వాత నుంచి ప్రార్థన పెంచేసినట్టున్నాడు దేవుని దగ్గర. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడు మోషే? He provoked the compassion of God. Amen, hallelujah. Jeremiah chapter 3 ఇర్మియా 3వ అధ్యాయం. నేను ఇంకా మోషే గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, బట్ ఐఎమ్ స్టాపింగ్ హియర్. Jeremiah chapter 3 మొదటి వచనం నుంచి చదవమ్మా. ఇది కొంచెం సీరియస్ వచనాలు, బట్ ఐ వాంట్ టు టెల్ ఇట్. మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని యొద్ద తొలగిపోయి త్యజించగా అంటే డివోర్స్. If a husband divorces his wife, వేరొక పురుషుని దైన తర్వాత వేరొక పురుషుని వెళ్ళి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంది, అతడు ఆమె యొద్దకు తిరిగి చేరునా? అతడు మళ్ళీ ఆమె దగ్గరికి వస్తాడా? రాడు. అలాగూ జరుగు దేశము బహుగా అపవిత్రమగును కదా. జరిగితే దేశం అంతా పాడైపోవును కదా. అయినను నీవు అనేకులైన వెటకాండ్రతో వ్యభిచారం చేసి అనేకమైన లవర్స్, you made harlotry with many lovers. నా ఎద్దుకు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అలాగా వ్యభిచారం చేసిన ఇశ్రాయేలును చూసి అంటున్నాడు దేవుడు, నా ఎద్దుకు తిరిగి రండి అన్నాడు. కమ్ టు మీ. అసలు నిజంగా ఇంత ప్రేమ కలిగిన దేవుడు ఉంటాడా? He's saying, he declares, say, turn to me, yet turn to me, yet turn to me. These are powerful verses. మీరు ఈ అధ్యాయం చదువు, నాకు టైం లేదు చదవటానికి. వర్స్ 11 11వ వచనం చదవమ్మా. కాగా ఓకే, విశ్వాసఘాతకురాలు 12వ వచనం. నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపుము, ద్రోహిణియగు ఇశ్రాయేలు తిరిగి రమ్ము. ద్రోహిణి అంటే తెలుగు బైబిల్లో ద్రోహిణి, ఇంగ్లీష్ బైబిల్లో ఫెయిత్లెస్ ఇజ్రాయెల్ అని రాస్తుంది. ఇదే యెహోవా వాక్కు. మీ మీద నా కోపము పడనీయను, నేను కృపగలవాడును గనుక. హల్లెలూయా, హల్లెలూయా. Can we provoke the compassion of God? Hallelujah. మనం ఆయన వైపు తిరిగితే ఆయన ఎంత కృప కలిగిన వాడు. దిస్ వర్డ్స్ నిజంగా ఎక్కడ ఉంటాయా అనిపిస్తుంది. నువ్వు ఎంత భయంకరంగా ఉన్నా సరే నా వైపు తిరుగు, నేను నీ మీద కోప్పడను అంటున్నాడు. See, if God begins to show you His grace, I am telling you that's a whole new different story.
హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క కనికరం లేక కాదు చాలామంది తమ జీవితాన్ని నాశనం చేసుకునేది, వాళ్ళ యొక్క కఠినమైన హృదయాన్ని బట్టి. Let there be nobody under the sound of my voice with a hardened heart. కఠినమైన హృదయం కలిగిన వారు ఏ ఒక్కరు కూడా ఈ స్థలంలో ఉండకుందురుగాక. ఆమేన్. Can we ask God, Deva, can we return to, నేను చెప్పిన ఈ 3, ఇప్పుడు నేను ఎన్ని కేటగిరీ చెప్పా? 3 కేటగిరీ. వన్ ఇస్ డేవిడ్ కేటగిరీ. డేవిడ్ రైచియస్నెస్, నా నీతిని బట్టి నువ్వు చేసే ప్రభువా అని అంటాడు మీరు అధ్యాయం చదివితే. అండ్ అనదర్ ఇస్ మోసెస్ కేటగిరీ, వేర్ మోసెస్ ఇస్ ప్రేయింగ్. మోషే తన కుటుంబమే కాదు, ఒక హోల్ నేషన్ గురించి ప్రార్థన చేస్తున్నాడు మోషే. మేబీ we can apply that for our family, for our children. Amen. Hallelujah. మన కుటుంబం కోసం. And this is the personal thing. ఒకవేళ తెలిసిన అవిధేయకరమైన జీవితం, నో డిసోబీడియన్స్ మన లైఫ్లో క్యారీ చేస్తూ ఉన్నారేమో మీరు. ఐ మీన్ గాడ్ ఈస్ ఆస్కింగ్, నేను నీ మీద కోప్పడను. ఇంగ్లీష్ బైబిల్ ఏమని రాస్తుందంటే, జస్ట్ కమ్ అండ్ ఎక్నాలెడ్జ్, ఓన్లీ ఎక్నాలెడ్జ్ యువర్ ఇనిక్విటీ, ఓన్లీ ఎక్నాలెడ్జ్. నేను తప్పు చేసాను, తప్పు అయిపోయిందని ఒక్క మాట చెప్పు, నువ్వు నేను నీ ఎడల కృపను చూపిస్తానని అంటున్నాడు. వాట్ ఎ గ్రేషియస్ గాడ్ వి హావ్. ఆమేన్. చదువమ్మా. నేను కృపగలవాడను గనుక, నేను కృపగలవాడను గనుక, నేను ఎల్లప్పుడూ కోపించువాడను, నేను ఎల్లప్పుడూ కోపించువాడు కాదు, ఆయన ఎల్లప్పుడూ కోపించువాడు కాదు. అందుకే కీర్తనకారుడు ఉన్నాడు, ఆయన కృప ఆయుష్కాలం ఉండును, ఆయన కోపము క్షణమాత్రం ఉండును. విషయం ఏంటంటే ఆ క్షణం కూడా ఆయుష్కాలంలో ఉంది. వదిలేండి, చదవమ్మా. ఇదే యెహోవాకు, ఇదే యెహోవా నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుచు. మీకు ఎవరికి అర్థం అవ్వాలి, కొంతమందికి అర్థం అవ్వట్లేదు అనుకుంటా. ఇప్పుడు ఆయన కృప ఆయుష్కాలం అంతా, ఆయన కోపం మరి ఈ క్షణం దేంట్లో ఉంది అంటే ఏంటి? ఆయన కోపం కూడా కృపలోనే ఉంది. Hallelujah. Hallelujah. You see how much compassionate God is. Can we break our hearts before God? మన హృదయాన్ని పగలగొట్టుకుని నిజంగా ఆయన వైపు నిజమైన పశ్చాత్తాపంతో తిరుగుదామా? నేను చెప్తున్నాను, మనం ఈ సంవత్సరం ఆయన 100% కృపని మన లైఫ్లో అనుభవించాలి. Not little bit, I am telling you, not first level, first degree of compassion. We have to experience 100% compassion. ఆయన మంచితనం అంతటిని చూడాల్సిందే మన లైఫ్లో. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చదువమ్మా. నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుచు, నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద. 11వ వచనంలో ఓన్లీ, నా ఇంగ్లీష్ బైబిల్లో NASB, ఓన్లీ acknowledge your iniquity that you have transgressed against the Lord your God. ఓన్లీ వచ్చి చెప్పు నువ్వు, నేను నీ పట్ల కనికరం కలిగి ఉంటాను. 22వ వచనం చదువమ్మా. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. I will heal your faithlessness. Hallelujah. 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 మీ యొక్క అవిశ్వాస్యతను, మీ యొక్క బ్యాక్ స్లైడింగ్ అంటాడు ఇంకొక దగ్గర హబక్కూక్లో. I don't have time to show. మీ యొక్క అవిశ్వాస్యత అవిశ్వాసము, యువర్ ఫెయిత్లెస్నెస్ నేను స్వస్థపరుస్తాను అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఏమన్నా మనం బ్లాక్ స్లైడ్, ఐ మీన్ ఇఫ్ యూ హ్యావ్ గాన్ బ్యాక్ అండ్ మేబీ యూ హ్యావ్ బీన్ అన్ఫెయిత్ఫుల్, దేవునికి అపనమ్మకంగా ఉన్నావా, దేవుడు దాన్ని స్వస్థపరుస్తాను అంటున్నాడు. చాలా మంది, నేను ఉండలేకపోతున్నాను బ్రదర్, నేను ఉండలేకపోతున్నానండి, నేను ఉండాలనుకుంటున్నానండి దేవుని కోసం నమ్మకంగా, నేను ఉండలేకపోతున్నాను. దిస్ ఈస్ ద గుడ్ న్యూస్, ఆయన దాన్ని స్వస్థపరుస్తాడు. Hallelujah. Can we turn with all our heart? Amen. రాజుల మొదటి గ్రంథము, ఇది అసలు ఎంత భయంకరమైన విషయం అసలు చెప్పలేను. ఐ మీన్ క్యాన్ గాడ్ బి, ఐ మీన్ దీని ఏమంటారు, ఎక్స్ట్రీమ్ కంపాషన్, విపరీతమైన కంపాషన్ ఇది. దిస్ ఈస్ అబౌట్, మీకు ఊరికినే సూచాయిగా స్టోరీ చెప్తున్నాను. ఆహాబు నాబోతు ఆ ద్రాక్ష తోట కోసం నాబోతుని చంపేస్తాడు. జెజబేల్ తన భార్య, షీ గివ్స్ ఏ రాంగ్ వికెడ్ ఐడియా. మీకు ఆ స్టోరీ తెలుసు అనుకోండి. ఇఫ్ యూ డోంట్ నో ద స్టోరీ, 1 Kings chapter 21 ఆ అధ్యాయం అంతా చదవండి. సో నాబోతుని చంపేస్తారు. చంపేసినప్పుడు దిస్ ఈస్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. నౌ వర్డ్ 17 17వ వచనం చదవమ్మా.
అప్పుడు యెహోవాకు తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోనులో ఉన్న ఇశ్రాయేలు రాజైన అహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు దాన్ని స్వాధీనపరచుకొని పోయెను. నీవు అతని చూచి ఇలాగ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా దీన్ని స్వాధీనపరచుకోని వలనని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెను, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తము నాకెను, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పారు. దేవుని వాక్యం డైరెక్ట్ గా వచ్చేసింది తన దగ్గరికి. కరెక్ట్ గా అదే స్పాట్ లో నువ్వు చచ్చిపోతావు అహాబు, అదే స్పాట్ లో నీ రక్తం కుక్కలు నాకుతాయని చెప్పాడు. నౌ లెట్స్ స్కిప్, ఇంకా లెట్స్ కమ్ బ్యాక్ టు వర్డ్స్ 20 20వ వచనం. అంతటా అహాబు ఏలియాని చూచి, నా పగవాడ నీ చేతిలో నేను చిక్కబడితినా అని పలుకుగా ఏలియా ఇట్లనెను, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నీవే అమ్ముకొని ఉన్నావు. అమ్మేసుకున్నాడు అంటే కీడికి అమ్మేసుకున్నాడు. కీడుకి అంటే ఇది ఖచ్చితంగా జరగాల్సిందే, ఇంకా ఇది లైఫ్లో, ఇంకా అహాబ్ లైఫ్లో దిస్ హ్యాస్ టు హ్యాపెన్ అంతే. అమ్మేసుకున్నాడు. హీ సోల్డ్ హిమ్సెల్ఫ్ బికాస్ ఆఫ్ దిస్ ఇనిక్విటీ. ఈ భయంకరమైన పని వలన ఇంకా ఖచ్చితంగా ఇంకా జరగాల్సిందే తన లైఫ్లో. అండ్ చదవమ్మా. నా చేతిలో నువ్వు చిక్కితివి, అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చెను, నీ మీదికి అపాయం రప్పించెదను, నీ సంతతి వారిని నాశనం చేతును. అల్పులేమి గనులేమి ఇశ్రాయేలు వారిలో అహాబు పక్షమున ఎవరు లేకుండా పురుషులందరినీ నిర్మూలం చేతును. ఎంత భయంకరం, మీ ఇంట్లో మగవాళ్ళు అనే వాళ్ళు లేకుండా చేసేస్తాను నేను అన్నాడు. ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు నీవు కారకుడవై నా కోపం పుట్టించితివి గనుక. పుట్టించేవన్నమాట ఇంగ్లీష్ బైబిల్లో ప్రొవోక్డ్ అన్నమాట రాసింది. యు ప్రొవోక్డ్ మీ టు యాంగర్. నా కోపం పుట్టించావు నువ్వు అహాబు. నాబాతు కుమారుడైన యెరోబాము కుటుంబమునకు అహియా కుమారుడైన బయషు కుటుంబమునకు నేను చేసినట్లు నీ కుటుంబమునకు చేయదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తాను అమ్ముకొనిన అహాబు వంటి వాడు ఎవడును లేడు. ఎవరు లేడు అహాబు వంటి వాడు. ఎవరు యెజెబెలు గురించి వచ్చేది అమ్మ 23వ వచనం. ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు నీవు కారకుడవై నా కోపం పుట్టించితివి గనుక నేబాతు కుమారుడైన యెరోబాము కుటుంబమునకు అహియా కుమారుడైన బయషు కుటుంబమునకు నేను చేసినట్లు నీ కుటుంబమునకు చేయదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యెజెబెలును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇజ్రాయేలు ప్రాకారమునద్ద కుక్కలు యెజెబెలును తినివేయును, పట్టణమందు చచ్చు అహాబు సంబంధికులను కుక్కలు తినివేయును. బయటి భూముల్లో ఇది ప్రాఫెసీ. ఇది ఇంకా అన్చేంజబుల్. ఇది అసలు చాలా విపరీతంగా దేవుడు మాట్లాడేశాడు. కోపం వచ్చేసింది అహాబ్ మీద. And then you see verse 27 27వ వచనం చదవమ్మా. అహాబు ఆ మాటలు విని తన వస్త్రములు చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకులు పడుచుండగా యెహోవాకు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. తిష్బీయుడైన ఏలియాకు మరలా ఎవరిని చేతైతే ఈ వాక్యం పంపించాడో మరలా తిష్బీయుడైన ఏలియాకు దేవుడు తన వాక్కును పంపించి అంటున్నాడు, అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబం మీదకి నేను దాన్ని రప్పించదు. What a gracious God. సరే, ఇంత కనికరం కలిగిన దేవుడు ఇంకెక్కడ ఉంటాడు? అంత డిక్లేర్ చేసేసాడు. ఇంకా నాబోతుని అక్కడ నాశనం అయిపోతుంది చెప్పాడు. కానీ ఇమ్మీడియట్గా అహాబు గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ఇంకా ఏడవటం స్టార్ట్ చేస్తే దేవుడు అన్నాడు, నో, ఐ డోంట్ డూ ఇట్. నేను చెప్పినది తన కాలములో నేను చేయను. ఐ విల్ నాట్ డూ ఇట్. ఐ విల్ నాట్ బ్రింగ్ ద ఈవిల్ ఇన్ హిస్ డేస్. తన దినములలో నేను చేయను. ఐ విల్ బ్రింగ్ ద ఈవిల్ అపాన్ హిస్ హౌస్ ఇన్ హిస్ సన్స్ డేస్. తన కుమారుల కాలంలో నేను తీసుకొస్తాను. చూడండి, ద బిగ్గెస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ఏహాబ్ అండ్ మోసెస్. మోషే ఏమో ఇదిగో నేను నాశనం చేయనంటే అక్కడతో ఆగల. దేవుని యొక్క సన్నిధి వచ్చేదాకా పెనుగులాడాడు. హీ వెంట్ ఇన్ టు ద ఫోర్త్ డిగ్రీ ఆర్ ద హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ కంపాషన్. అహాబ్ మాత్రం ఓకే, నా దినాల్లో రాలేదా, ఓకే, ప్రైజ్ ద లార్డ్ అనుకుంటాడు. అసలు నాకు అర్థం అవ్వని విషయం ఏంటంటే, వీళ్ళు ఎంత తిరుగుబాటు చేస్తే అంటే భూమి నిలిచిపోయే ఉండే అంతవరకు అబ్రహామును జ్ఞాపకం చేసుకునే అంత అబ్రహాం ఏం చేశాడా?
అర్థమైందా? అబ్రహాం చచ్చిపోయాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు యాక్చువల్గా ఉన్నవాడు చెప్పించేటాకే దిక్కులేదు ఈ లోకంలో. ఇప్పుడు సపోజ్ వాళ్ళు చనిపోయారు అనుకోండి, ఏమంటే మా నాన్న పేరు మీద ఉందంటే పోరా అంటారు, అవునా కదా? సపోజ్ ఎవరైనా ఏదైనా డబ్బులు ఇచ్చినా ఏదైనా ఇచ్చినా మీ నాన్న చచ్చిపోయాడు, ఓకే యూగో, ఏమీ లేదు, నాకేమీ లేదు, అవునా కదా? యూ ఫర్గెట్ అబౌట్. దేవుడు అబ్రహాంకి భూమి ఇచ్చేస్తే, అబ్రహాం చనిపోయిన తర్వాత దేవుడు మా తాతకి ఇచ్చి, మా నాన్నకి ఇచ్చావు, మా తాతకి ఇచ్చావు అంటే, అవును ఇచ్చాను కదా, ఇచ్చేస్తానులే తీసుకోండి అన్నాడు. చచ్చిపోయాడు కదా, నీవు ఎవరికెళ్ళి చెప్పుకో అని అనలేదు ఆయన. ఆమేన్. అంటే యు సీ అబ్రహాం ఫెయిత్, అబ్రహామ్స్ ప్రేయర్, అబ్రహామ్స్ దట్ రైచియస్ లైఫ్. అబ్రహాం చనిపోయిన తర్వాత కూడా కొన్ని వందల వేల సంవత్సరాలు ఈ రోజు వరకు కూడా పనిచేస్తుంది. ఆమేన్. అంటే మనము చనిపోవచ్చు, మనము మన యొక్క కోర్స్ని కంప్లీట్ చేసి వెళ్ళిపోవచ్చు, కానీ అవర్ ప్రేయర్స్, అవర్ ఫెయిత్, దే స్టే. దేవుడు వాటిని స్టిల్ జ్ఞాపకం చేసుకుంటానే ఉంటాడు. అహాబ్ ఏమనుకున్నాడో మరి తెలియదు. నేను అనుకుంటాను, దేవా నా జీవితంలో క్యాన్సిల్ చేసావు కదా, అసలు ఆ కొడుకుని చూస్తే ఏడుపు రావాలి. అప్పుడు ఆ కొడుకు చిన్నగా ఉండొచ్చు, ఆ కొడుకు ఫేస్ చూసి ఏడుపు రావాల్సింది ఆహాబ్కి. తన కుమారులు, తన కూతుర్లు ఫేస్ చూసి, అరే ఈ రీతిగా కుక్కలు నా కొడుకు రక్తాన్ని నాకితే ఏమైపోద్దా, ఐ మీన్ హీ షుడ్ హ్యావ్ క్రైడ్ బిఫోర్ గాడ్ లిటిల్ మోర్. ఇంకొంచెం ఏడ్చి, ఇంకొంచెం ప్రార్థన, ఇంకొంచెం అడుగుంటే దేవుడు నీ కొడుకుల లైఫ్లో కూడా నేను క్యాన్సిల్ చేసేస్తాను లేనుండేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు కొడుకు చేశాడా, తండ్రి చేశాడా? తండ్రి చేశాడు. కానీ కొడుకు ఎందుకు అనుభవించాలి తండ్రి చేసిన దానికి? బుద్ధుందా అహాబ్కి? బట్ మై పాయింట్ హియర్ ఈస్, దేవుడు అంత చేస్తే మనము ఆయన ఎంత కనికరము కలిగిన వాడు, అంత మన లైఫ్లో అంత ఫుల్గా మనం ఎందుకు అనుభవించకూడదు? ఆమేన్. ఇఫ్ హీ వుడ్ హ్యావ్ హ్యాస్ట్, నిజంగా దేవుడు అడుగుంటే నేను అనుకుంటాను, దావీదు కుటుంబంని ఆయన స్థాపించినట్టు అహాబు కూడా నేను నీ లైఫ్లో చేస్తానని ఉండేవాడేమో. హల్లెలూయా, హల్లెలూయా. బట్ ద ట్రూత్ ఈజ్, దేవుడు ఎంత దయగలిగి, దేవుడు ఫస్ట్ హూ ఈజ్ ప్లేయింగ్ దట్ రోల్? చెప్పండి, ఎవరు మారటానికి ఇష్టపడుతున్నారు? మనిషా, దేవుడా? కానీ మనిషి మాత్రం ఎంత హృదయాన్ని కఠినం చేసుకొని బతుకుతున్నాడో చెప్పలేను. మే వి నెవర్ బి లైక్ దట్ బిఫోర్ గాడ్. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించను గాక. ఆల్ అవర్ వ్యూవర్స్, మీ అందరికీ ఫాదర్స్ హౌస్ నుంచి, ఇక్కడున్న మా సంఘ సభ్యులందరి నుంచి మీకు శుభములు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యములో మీ యొక్క కుటుంబాలు, మీ జీవితాలు కట్టబడాలని ఆశించినట్లయితే, దేవుని యొక్క ఆత్మ, ఆయన సన్నిధి, ఆయన శక్తిని మీ జీవితంలో ప్రత్యేకమైన రీతిలో మీరు అనుభవించాలని ఆశించినట్లయితే, ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ ఈస్ ద ప్లేస్ దట్ యూ నీడ్ టు కమ్. మీరు టీవీ ప్రోగ్రామ్స్ విని దీవించబడుతున్నారని మేము నమ్ముతున్నాం. మూవ్ ఫ్రమ్ యువర్ ప్లేస్ అండ్ కమ్ అండ్ అటెండ్ అవర్ సర్వీసెస్. ప్రతి ఆదివారం ఉదయం అట్లాగే సాయంత్రం జరుగుతూ ఉంది. లుక్ ఆన్ ద స్క్రీన్ ఫర్ ద టైమ్ అండ్ కమ్ అండ్ సీ వాట్ గాడ్ విల్ డూ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క వాక్యము మీ జీవితంలో బహుబలముగా పనిచేయడం మీరు చూస్తారు. అండ్ ఐ బిలీవ్ God will shift you to another level. Thank you so much. God bless you.